హాయ్ ఎవ్రీవన్. ఈ వీడియోలో మనం తెలుగు వ్యాకరణం మరియు భాషాంశాలకు సంబంధించి ఏపీ మోడల్ స్కూల్ ఎంట్రన్స్ టెస్ట్లో ఇవ్వబోతున్న ఇస్తాడు అనుకున్న ఇంపార్టెంట్ బిట్స్ ఒకసారి చూడండి. వాటి వివరణ కూడా ఇచ్చాను. ఈ తెలుగులో మీకు వ్యాకరణం భాషాంశాలకు సంబంధించి తరచుగా ఈ రకంగా అడిగితే అవకాశం ఉంటుంది. ఓకే, ఫస్ట్ వన్ చూద్దాం. ముత్యము అనే పదం కింది వాటిలో దేనికి ఉదాహరణగా చెప్పవచ్చును? ఒకటవ ఆప్షన్ ద్విత్వాక్షర, రెండవ ఆప్షన్ గుణింతాక్షర, బ్రహ్మక, ఏది కాదు. అయితే ముత్యము అనేది ఇక్కడ మీకు ఎటు నుండి చదివినా ఒకే విధమైన సౌండ్ ఉచ్చారణ వచ్చే పదం కనుక ఇలాంటి పదాలను మనం భ్రమక పదాలు అంటారు. మూడవది కరెక్ట్ ఆన్సర్. ఓకే, ఇప్పుడు రెండవది చూద్దాం. అదిగో చక్కని బాట, బాట పక్కన తోట, తోట దగ్గర కోట. ఇక్కడ ఇలాంటి వాక్యాలు దేనికి ఉదాహరణగా చెప్పవచ్చును? విభక్తుల, ద్విపద వాక్యాల, సరళ వాక్యాల, ముక్త పదగ్రస్తమా? మన కొండవాగు పాఠంలో ముక్త పదగ్రస్తము అంటే బాట చివరి వాడారు, దాన్నే మరియు మొదట తీసుకొచ్చి ఇలా వాక్య ప్రయోగం చేసే కవిత అని చెప్పచ్చు. ఇక్కడ ముక్త పదగ్రస్తం అనేది సరైన ఆన్సర్. మూడవది నామవాచకాలకు బదులుగా వాడే వాటిని ఏమి అంటారు? భాషా భాగాలు చిన్నప్పటి నుంచి మనం నేర్చుకుంటున్నాం. వాటిలో నామవాచకానికి బదులుగా వాడేదే మనం సర్వనామం అంటామని 3వ తరగతిలో 4వ తరగతి నుంచి మనకు తెలుసు. సర్వనామంలో అది, వాడు, వీడు అలాంటివన్నీ వస్తాయి కదా. నామవాచకాలకి బదులుగా వాడేది ఏదైతే సర్వనామం దాన్ని మీరు ఇక్కడ ఎంచుకుంటారు. తరువాత చూసినట్లయితే లంబసింగి అందమైన ప్రదేశము, అది చాలా చల్లగా ఉంటుంది. ఇందులో సర్వనామ పదం ఏదై ఉంటుందో చూడండి. కింద ఇచ్చిన వాటిలో మీరు గుర్తించాలి. లంబసింగి ఉంటుంది చల్లగా అది. ఇక్కడ లంబసింగి అనేది నామవాచకం అయితే రెండవ వాక్యంలో దానికి బదులుగా ఏం వాడారో అదే సర్వనామం. అంటే ఎస్, అది సర్వనామం. ఓకే, 5వది ప్రశ్న. అస్పృశ్యత అర్థం రాయండి. అర్థాలు కూడా మనకు అడగచ్చు. పదజాలం కానీ భాషాంశాలు కానీ వ్యాకరణం కానీ చూసినట్లయితే అస్పృశ్యత అనేది జయగీతంలో ఉంది. దీని పాఠం ప్రకారం అయితే అంటరానితనం 3వది సరైన ఆప్షన్. 6వ ప్రశ్న చూడండి. స్వర్ణ శ్రావ్యమైన పాట పాడింది. ఇందులో క్రియాపదం. క్రియ అంటేనే పని చేయడం, పనులు చేసేది క్రియలు అంటారు కదా. ఆ క్రియాపదం ఏది ఇందులో? ఎస్, పాడింది అనేది క్రియాపదం. దాన్ని మీరు ఎంచుకోవాలి. మళ్ళీ దీన్నే మనం ఉదాహరణగా తీసుకుని ఇంకొక ప్రశ్న. స్వర్ణ శ్రావ్యమైన పాట పాడింది. ఇందులో విశేషణ పదం. విశేషణం అంటే ఏంటి? నామవాచకం యొక్క గుణం చెప్పాలి. స్వర్ణ ఏం చేసిందో పని, తన గుణము అంటే ఆ పాట యొక్క గుణం చెప్పినట్లయితే ఇక్కడ స్వర్ణ ఏం పాడింది అనేది విశేషణం, శ్రావ్యమైన అనేది విశేషణం అవుతుంది. ఓకే, 8వది క్రియాపదానికి ముందు చెప్పబడిన విశేషణాలు ఏమంటారు? పేరులోనే ఉంది కదా, ఇది కన్ఫ్యూజ్ అవ్వకుండా క్రియా విశేషణం అని ఆన్సర్ చేసుకోవచ్చు. తర్వాత చూస్తే కింది వాటిలో క్రియా విశేషణ పదం ఏది? కింది వాటిలో క్రియా విశేషణ పదం ఏది? చూడండి, క్రియా విశేషణ పదం అంటే ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వకుండా ఏదైనా ఒక క్రియకి ముందుగా అది ఎలా చేయబడిందో చెప్తేనే దాన్నే క్రియా విశేషణం అంటారు. ఇక్కడ ఎర్రని అవ్వదు, చక్కని ఎర్రని అంటే చక్కని అవుతుంది. కనుక ఇక్కడ 3 అనేది సరైన క్రియా విశేషణ పదము. 3వదని టిక్ చేసుకోండి. ఈ సామెతను పూరించండి. 10వది ఇడ్లో డాష్ మోత, బయట డాష్ మోత. 1వది కుక్క చెప్పు, ఈగల పల్లకీల, నోరు ఊరు పైవేవి కావు. ఇంట్లో ఈగల మోత, బయట పల్లకీల మోత కరెక్ట్. 2 11వ ప్రశ్న. ఒక క్రియాపదం వాక్యాన్ని పూర్తి చేయలేకపోతే అది డాష్ క్రియ. ఒక క్రియాపదం వాక్యాన్ని పూర్తి చేయలేకపోతే అసమాపక, సమాపక, సహిత ఏది కాదు. వాక్యాన్ని పూర్తిగా చేయకుండా సగంలో ఆపివేసిన, విడిచి, చెప్పి ఇలాంటి వచ్చిన పదాలకి అసమాపక క్రియ అంటాం. అసమాపక క్రియని టిక్ చేసుకోండి. బబుల్ చేసుకోవాలి కదా, బబులింగ్లో 1వ చూస్తారు. ఓకే, 12వది చందన్ కథల పుస్తకాలు చదువుతాడు. ఏ కాలంలో చెప్పబడింది?
ఇక్కడ చదువుతాడు అంటే ఇంకా చదవలేదు, కనుక ఇది భవిష్యత్తు కాలంకి సంబంధించింది. మూడోది భవిష్యత్తు కాలం, దాన్ని మనం ఆప్షన్గా ఎంచుకోవచ్చు. అలాగే 13వ ప్రశ్న చూడండి. పారుతున్నాయి ఏ కాలాన్ని సూచిస్తుంది? పారుతున్నాయి, పారుతుంది అయితే భూతకాలం, పారుతాయి అయితే భవిష్యత్తు కాలం. పారుతున్నాయి కనుక ఇది జరుగుతున్న కాలం కనుక దీన్ని మనం 2 వర్తమానం కింద చెప్పుకోవచ్చు. ఈ వర్తమానం అనే కాలానికి మీరు ఇక్కడ టిక్ చేసుకుంటారు. అదే భవిష్యత్తు కాలం అనుకోండి, పారుతాయి అని వస్తుంది. 13వ ప్రశ్న చూడండి. నటుడు ఏ వాచక పదం? అంటే వాచకం అన్నా లింగం అన్నా ఒకటే. నటుడు అనేది ఎవరు తెలియజేస్తుంది? పురుషుడిని తెలియజేస్తుంది. కనుక ఇది పురుషవాచక పదము అని మీరు టిక్ చేసుకోవాలి. ఇప్పుడు 14వ ప్రశ్న చూడండి. కవికి స్త్రీవాచక పదం రాయండి. కవి అనేది పురుషవాచకం, స్త్రీవాచక పదం ఏమై ఉంటుంది? కవిత, కవిని, కవయిత్రి ఏది కాదు. ఇక్కడ కవయిత్రి అనేది కరెక్ట్, దాన్ని మీరు టిక్ చేసుకోవాలి. వీటిలో మీకు సందేహాలు ఉంటే కామెంట్ చేయండి, దాంట్లో చెప్పండి, నేను వాటికి ఆన్సర్స్ ఇస్తాను. ఓకే. 15 అడుగు ప్లస్ అడుగు, ఇది సమాన అర్థం గల పదాన్ని మీరు ఖాళీతో పూరించండి. ఒకసారి చూడండి. అడుగు అడుగున, అడుగు అడుగు, అట్టడుగు, అడుగు అడుగు. ఇక్కడ ఇలాంటి తెలుగులో చక్కని పదాలు ఉన్నాయి. వీటిని ఇక్కడ మీరు 3వ ఆప్షన్ని ఎంచుకోండి. అట్టడుగు కరెక్ట్. చిట్ట చివర, మొట్టమొదట, అట్టడుగు, పట్టపగలు ఇలాంటివన్నీ వస్తాయి. ఓకే. 16వది విభక్తులు ఎన్ని? చాలా సులువైన ప్రశ్న. విభక్తులు అనేవి మనకి అక్కడ 6వ పాఠంలో ఉన్నాయి. వాటిని మనం చదువుకుంటే విభక్తులు అనేవి 8. 2వ ఆన్సర్ కరెక్ట్. ఓ, ఓరి, ఓయి, ఓసి అనేవి ఏ విభక్తి? చిట్ట చివరి విభక్తి అయినా సంబోధన ప్రథమ విభక్తి. ఓ, ఓరి, ఓయి, ఓసి అనేవి సంబోధన ప్రథమ విభక్తి అని చదువుకున్నాం. ఓకే. 18వది ఈ పండుగను విజయవాడ ప్రాంతం డాష్ చేస్తారు. ఖాళీని సరైన విభక్తి ప్రత్యయంతో నింపండి. ముందుగానే మనం అనుకున్నట్టు నూకి అర్థవంతరహితంగా ఉంటాయి కనుక ఇక్కడ దగ్గర అనేది కూడా కాదు. 3వది లో, ప్రాంతంలో చేస్తారు అనే విభక్తి ప్రత్యయాన్ని నింపండి. 19వ ప్రశ్న రాణి కంటే ప్రియ లావుగా ఉంది. గీత గీసిన పదం ఏ విభక్తో చెప్పండి? వలనన్ కంటెంట్ పట్టి పంచమి విభక్తి. 2వ ఆప్షన్ కరెక్ట్. ఇక్కడ దాన్ని మీరు చక్కగా నమోదు చేసుకోండి. 2వ దాన్ని ఆప్షన్ దానికి ఆన్సర్గా ఎంచుకోవచ్చు. ఇప్పుడు 20వ ప్రశ్న ఏ వాక్యంలో క్రియాపదం ఉండదు? జాగ్రత్తగా వినండి. ఏ వాక్యంలో క్రియాపదం లేని వాక్యాలు, నా తమ్ముడు రాజు ఇలాంటి పదాలన్నింటినీ కూడా క్రియారహిత వాక్యాలు అంటాం. 1వ ఆప్షన్ కరెక్ట్గా చెప్పవచ్చును. 21వది కమల పరీక్షలు రాసి ఊరికి వెళ్ళింది. ఇది ఏ రకమైన వాక్యము? కమల పరీక్షలు రాసి ఊరికి వెళ్ళింది. ఇక్కడ రాసి అనేది ఒక అసమాపక్రియ, వెళ్ళింది అనే సమాపక్రియ. ఒక అసమాపక్రియ ఒక సమాపక్రియ కలిసి కానీ ఒక వాక్యంలో ఉంటే అది సంశ్లిష్ట వాక్యము. 2వది కరెక్ట్ ఆన్సర్. 2వ దానికి ఎంచుకోండి. 22 ఆహా ఈ పాయసం చాలా రుచిగా ఉంది. ఈ వాక్యంలో అవ్యయ పదము ఏది? పాయసం, చాలా, రుచి, ఆహా. ఇక్కడ చూసినట్లయితే అవ్యయ పదం ఆహా. ఓకే. ఈ వీడియోలో కానీ కంటెంట్ మీకు నచ్చితే లైక్ బటన్ ప్రెస్ చేయండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా నెక్స్ట్ వీడియోలో ఇంగ్లీష్ ఇంపార్టెంట్ గ్రామర్ బిట్స్ ఇస్తాను.